భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం. క్షేత్రం క్షేత్రజ్ఞుల గురించి వివరంగా చెప్పిన తర్వాత కృష్ణుడు సత్వ రజస్తమో గుణాలు ఎలా బంధహేతువులు అవుతున్నాయో వాటిని ఎలా నివారించాలో చెప్పడం మొదలుపెట్టాడు. అర్జున, ప్రకృతి పురుషాంతర్గతమైన సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఇదివరకు నీకు చెప్పాను. అదే మళ్ళీ విస్పష్టంగా చెబుతాను, విను. ఇది జ్ఞానాలలో మిక్కిలి ఉత్కృష్టమైన జ్ఞానం. ఈ జ్ఞానం వల్లనే మహర్షులు మోక్షపదం పొందారు. ఈ జ్ఞానం పొందిన వారు నా రూపాన్నే పొందుతారు. సృష్టికాలంలో వారికి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ప్రళయకాలంలో నశించడమంటూ ఉండదు. అంటే వారు జనన మరణాలకు లోను కారు. ప్రకృతి పురుష సంసర్గం వల్లనే సమస్త భూతజాలం పుడుతున్నదని చెప్పాను కదా. పరబ్రహ్మమైన నాకు మాయా అనే త్రిగుణాత్మక ప్రకృతి ఈ భూత సృష్టికి కారణంగా ఉంటున్నది. అలాంటి ప్రకృతిలో నా అంశలు ప్రవేశించిన తరువాత సృష్టి జరుగుతున్నది. అంటే సమస్త జగత్తుకు యోని లాంటిది ఈ ప్రకృతి. అచేతన ప్రకృతి, మహత్తు, అహంకారం మొదలైన వికారాలకు కారణం వల్ల దీన్ని మహద్బ్రహ్మం అని అంటారు. ఈ ప్రకృతిలో చేతన రూపమైన గర్భాన్ని నేను ఉంచుతున్నాను. అంటే భోగక్షేత్రమైన అచేతన ప్రకృతిలో భోక్తృవర్ణపుంజితమైన చేతన ప్రకృతిని చేరుస్తున్నాను. 2 ప్రకృతులకు నా సంకల్పంతో చేసిన సంయోగం వల్ల సమస్త జీవరాశులు పుడుతున్నాయి. క్షేత్ర క్షేత్రజ్ఞులనే 2 ప్రకృతులు శక్తులుగా కలిగి ఉన్న ఈశ్వరుడైన నేను అజ్ఞానము, కామము, కర్మము అనే ఉపాధులను అనుసరించే క్షేత్రజ్ఞాని క్షేత్రంతో కలవడం వల్ల సకల భూతాల ఉత్పత్తి సంభవిస్తున్నది. అర్జున, దేవతలు, మనుష్యులు, పశువులు, మృగాలు, పక్షులు, సరీసృపాలు మున్నగు సకల యోనులలోనూ పుట్టే ఆయా రూపాలకి మహద్బ్రహ్మమే కారణం. అంటే నాచే కలుపబడిన చేతనవర్గం కలదై మహత్తు మొదలైన పంచభూతాల వరకు గల అవస్థావిశేషాలు పొందిన అచేతన ప్రకృతి కారణం. ఈ విధంగా ప్రపంచంలో పుట్టే చరాచర సమూహాలకి ప్రకృతి తల్లి లాంటిది. ఆయా మూర్తులందు వాటి వాటి కర్మానుగుణంగా ఆయా చేతనవర్గాన్ని జత చేస్తున్నది నేను. బీజం అంటే తండ్రి లాంటి వాడను. సత్వం, రజస్సు, తమో ఈ 3 గుణాలు ప్రకృతి మూలంగానే పుట్టాయి. ఇవి ప్రకృతి స్వభావ విశేషాలు. ప్రకాశం మొదలైన పనుల ద్వారానే వీటిని నిరూపించడం సాధ్యం. ప్రకృతిలో వీటిని తెలుసుకోలేం. ప్రకృతి వికారాలతో మాత్రమే ఇవి స్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇవి ప్రకృతి అవస్థలో పుట్టుక, ప్రకృతి వికారాలైన మహదాదులందు పుడతాయి. మహత్తు మొదలైన పంచభూతాల వరకు గల ప్రకృతి వికారాలతో నిర్మితములైన దేవ మనుష్యాది దేహాల్లో సంబంధించి ఉన్న ఈ దేహిని అంటే ఆత్మని బంధిస్తున్నాయి. స్వతహాగా గుణ సంబంధాలకు అనర్హుడైన దేహిని దేహంలో వర్తించేవాణ్ణిగా నిబంధిస్తున్నాను. అర్జున, సత్వ రజస్తమో గుణాలలో సత్వగుణం స్వరూపం ఎలాంటిదో చెబుతాను, విను. అది నిర్మలమైనది, స్వచ్ఛంగా ప్రకాశించేది, ఉపద్రవం లేనిది, ఆరోగ్యానికి హేతువైనది. అది పురుషుడికి లేదా క్షేత్రజ్ఞుడికి జ్ఞానాన్ని, సుఖాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానము, సుఖం వీటి సంబంధం వల్ల క్షేత్రజ్ఞుడు వాటి సాధనాలైన వైదిక కర్మలందు ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత ఆ కర్మఫలాలను అనుభవించదగిన యోనులలో జన్మిస్తాడు. సత్వగుణం పురుషుణ్ణి బంధించే విధానం ఇది. ఇక రజోగుణం, ఇది కోరికల పుట్ట, స్త్రీ పురుషుల అన్యోన్య స్పృహ అనే రాగానికి హేతువు. విషయాలలో అభిమానం పుట్టించేది ఇది. తృష్ణకి పుత్రమిత్రాది అనుబంధాలకు ఇదే కారణం. ఇది దేహిని కర్మాసక్తి కలవాడిగా చేసి కర్మలతో కట్టిపడేస్తుంది. దానివల్ల పురుషుడు పుణ్య పాపకర్మలు చేసి ఆ కర్మఫలానుభవానికి సాధనాలైన యోనులలో జన్మిస్తాడు. ఈ విధంగా రజోగుణం రాగతృష్ణ సంబంధాలకి కారణం అవుతుంది. ఇక 3వదైన తమోగుణం, ఇది అజ్ఞానం వల్ల పుట్టింది. అన్ని ప్రాణుల్ని మోహంలో ముంచివేసేది ఇదే. అజ్ఞానం లేదా విపరీత జ్ఞానానికి కారణం కూడా ఈ మోహమే. ఈ తమోగుణం మూలంగా క్షేత్రజ్ఞుడు ఆలస్యము, నిద్ర, అజాగ్రత్త అనే వాటికి లొంగిపోతున్నాడు. అంటే క్షేత్రజ్ఞుడు తాను చేయబూనిన పనిని వదిలిపెట్టి మరొక పనిలో ప్రవేశిస్తాడు. అజాగ్రత్త అంటే ఇదే. ఆలస్యం అంటే స్తబ్ధత్వం, పనులు చేయలేకపోవడం. నిద్ర అంటే ఇంద్రియాలకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేలా చేయడం. వాటికి అలసట కలిగి అవి వాటి పనులన్నింటినీ విడిచిపెట్టి
తమోగుణంతో ఇలాంటి వాటితో పురుషుణ్ణి కట్టివేస్తుంది. అర్జున, ఈ సత్వాది గుణాలకి బంధనం కలగజేసే ద్వారాలు కొన్ని ఉన్నాయి. సత్వానికి సుఖసంగం ప్రధాన ద్వారం, రజస్సుకి కర్మసంగం ముఖద్వారం, అలాగే తమస్సుకి కర్తవ్య విపరీత ప్రవృత్తి అంటే జ్ఞానాన్ని కప్పిపుచ్చి ప్రమాదకరమైన పనుల్లో ప్రవర్తించేలాగా చేయడం. జ్ఞానం అంటే సత్వగుణం వల్ల కలిగే వివేకం. తమోగుణం ఈ వివేకాన్ని లేకుండా చేస్తుంది. అయితే అర్జున, ఈ మూడు గుణాలు దేహరూపం దాల్చిన ప్రకృతికి స్వరూపానుబద్ధాలు. అంటే అవి దాని స్వరూపాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఈ మూడు గుణాలు ఎప్పుడు సమానంగా ఒకే తీరున ప్రవర్తించాలి కదా. పరస్పర విరుద్ధమైన పనులను ఎలా పుట్టిస్తున్నాయి అని ప్రశ్నించవచ్చు. అందుకు చెబుతాను విను. ఈ మూడు గుణాలు ప్రకృతి సంసర్గం కల ఆత్మస్వరూపానికి అనుబంధమైనవే, ఎప్పుడూ విడవకుండా ఉండేవే. అయినప్పటికీ పూర్వకర్మల వల్ల, ఆహార భేదాల వల్ల సమానంగా ఒకే రీతిగా ప్రవర్తించవు. ఒకప్పుడు ఒక గుణం ఎక్కువైతే తక్కిన వాటిని అణిచేస్తూ ఉంటుంది. ఒకప్పుడు రజస్తమో గుణాలను అణిచివేసి సత్వగుణం పైకొస్తుంది. మరొకప్పుడు సత్వ తమో గుణాలను అణగదొక్కి రజోగుణం ఉద్రేకిస్తుంది. వేరొకప్పుడు సత్వ రజస్సులను అణిచివేసి తమోగుణం ఆధిక్యతతో ఉంటుంది. ఆయా సమయాలలో పెళ్ళుబికిన ఆయా గుణాలకి అనుగుణంగా ప్రవర్తిస్తాడు పురుషుడు. ప్రవర్తనని బట్టి ఏ గుణం ప్రబలమై ఉన్నది తెలుసుకోవచ్చు. శరీరంలో చక్షురాది జ్ఞానేంద్రియాల ద్వారా వస్తువుల యథార్థ స్వరూపాన్ని తెలియజేసే విషయాలలో జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ దేహంలో సత్వగుణం వృద్ధి పొందినట్లుగా తెలుసుకోవాలి. ధనం మీద ఆపేక్ష, లోభత్వం, వ్యర్థమైన పనులు చేయడం, చపల స్వభావం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, కృషి యజ్ఞాది కర్మలు ప్రారంభించడం, ఈ లక్షణాలు ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు రజోగుణం ప్రకోపించింది అని గ్రహించాలి. ఈ శరీరంలో అజ్ఞానము, పనిపాటలందు ఇచ్చలేకపోవడం, అలసత్వం, ప్రమాదం, మోహం ఇవి ఎప్పుడైతే ఉద్భవిస్తున్నాయో అప్పుడు తమోగుణం ప్రబలంగా ఉందని తెలుసుకోవాలి. అర్జున, సత్వగుణం అధికంగా ఉన్న దశలో దేహి మరణించినట్లయితే ఉత్తమ లోకాలు పొందుతాడు. అంటే ఆత్మస్వరూపం చక్కగా తెలిసిన వారి వంశంలో పుట్టి ఆత్మజ్ఞానం సిద్ధించే పుణ్యకర్మలు చేస్తాడు. రజోగుణం ప్రబలంగా ఉన్న సమయంలో చనిపోయినట్లయితే కర్మలలో ఆసక్తి కలిగి మత్స్యలోకంలో జన్మిస్తాడు. అంటే ఫలితాలు కోరుతూ కర్మలు చేసేవారి వంశంలో పుట్టి స్వర్గాది సుఖాల కోసం కర్మలు చేస్తాడు. అలాగే తమోగుణం ప్రధానంగా ఉన్న దశలో మృతి చెందినట్లయితే కుక్క, పంది వంటి నికృష్ట జన్మలు ఎత్తుతున్నాడు. అంటే మూఢ యోనుల్లో పుట్టి ఏ పురుషార్థం సాధించడానికి తగనివాడవుతాడు. అర్జున, ఈ విధంగా సత్వగుణంతో చేసే కర్మలు ఎక్కువ సత్వగుణం కలదై దుఃఖరహితమై నన్ను ఆరాధించేవిగా ఉంటాయి. రజోగుణం వల్ల పుట్టిన కర్మలు సంసార దుఃఖాలు ఎక్కువ కలవిగా ఉంటాయి. ఇతడు కోరికలు పెట్టుకుని కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ ఫలితాలు అనుభవించడానికి మళ్లీ మళ్లీ పుడుతూ ఉంటాడు. తమోగుణం వల్ల ఫలితం కేవలం అజ్ఞానం మాత్రమే. అలాంటి వారు ఈ అజ్ఞానాంధకారంలోనే పడి కొట్టుకుంటూ ఉంటారు. సత్వగుణం వల్ల జ్ఞానం ప్రాదుర్భవిస్తుంది. రజోగుణం వల్ల స్వర్గాది ఫలాలలో లోభత్వం కలుగుతుంది. తమోగుణం వల్ల అజ్ఞానం, అజాగ్రత్త పుట్టుకొస్తాయి. ఈ విధంగా సాత్వికులు ఉత్తమమైన ఊర్ధ్వలోకాలకి పోతారు. రాజనులు మానవలోకంలో జన్మిస్తారు. తామసులు పశువులు మొదలైన నికృష్ట జన్మలెత్తి అధోలోకాలు పొందుతారు. సాత్విక ఆహారాదులు సేవించడం వల్ల, ఫలాపేక్ష లేకుండా భగవదారాధన రూపమైన కర్మలు అనుష్ఠించడం వల్ల రజస్సుని, తమస్సును అణిచివేసి ఉత్కృష్టమైన సత్వగుణంలోనే స్థిరంగా ఉన్న ఆత్మవిధుడు ఈ గుణాల కన్నా వేరైన దాన్ని కర్తగా తెలుసుకోవాలి. అంటే ఆ గుణాలే వాటికి తగిన ప్రవృత్తులలో కర్తలయ్యాయి అని గ్రహించాలి. కర్తలైన గుణాల కన్నా వేరైన ఆత్మ కర్త కాదు అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నవాడు నాతో తాదాత్మ్యం చెందుతాడు, అంటే నా స్వరూపాన్ని చెందుతాడు. అర్జున, ఈ భగవద్భావం అంటే నాతో తాదాత్మ్యం ఎలాంటిదో చెబుతాను విను. దేహరూపంలో పరిణామం చెందిన ప్రకృతి వల్ల పుట్టిన ఈ మూడు గుణాలని అతిక్రమించి వీటికన్నా వేరే జ్ఞానాకారమై వెలుగొందే ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ దేహ జనన మరణాది దుఃఖాల నుండి విముక్తుడవుతున్నాడు, ఆత్మానుభవం పొందుతున్నాడు. అంటే దేహం పుట్టడానికి కారణమైన సత్వతమ రజోగుణాలను మూడింటిని అధిగమించిన వాడు చావు, పుట్టుక లేక మోక్షం పొందుతున్నాడు. భగవద్భావం, మద్భావం ఇదే అర్జున. ఇంతవరకు ఆలకిస్తున్న అర్జునుడు మళ్లీ ప్రశ్నించాడు. కృష్ణ,
సత్వరజస్తమో గుణాలను మూడింటిని అతిక్రమించరాదని చెప్పడానికి గుర్తేమిటి? అలా అతిక్రమించిన వారు ఏ లక్షణాలతో ఉంటారు? వారి ఆచారం ఏమిటి? గుణాలను వారు ఎలా దాటగలిగారు? వివరంగా చెప్పవలసింది అని అడిగాడు. అర్జునుడు ఇలా అడిగేసరికి కృష్ణ భగవానుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. అర్జున, సత్వగుణం మూలంగా జ్ఞానం సిద్ధించినా, రజోగుణం వల్ల లోభం ప్రాప్తించినా, తమోగుణం కారణంగా అజ్ఞానం మోహం సంప్రాప్తమైన త్రిగుణాతీతుడైన వాడు ద్వేషించడు. అలాగే ఆయా పనుల్లో ఆయా గుణాలు అణిగి నివృత్తి అయినప్పుడు కూడా వాటిని మళ్ళీ కోరుకోడు. ఈ మూడు గుణాలను అతిక్రమించిన వాడి ప్రధాన లక్షణం ఇదే. అయితే శరీరంతో ఉన్నప్పుడు దాని ఇష్టాయిష్ట సాధనాలతో వికారం లేకుండా ఎలా ఉండడం అని అడుగుతావేమో. చెబుతాను విను. త్రిగుణాతీతుడికి గుణాల్లోనూ అవి చేసే పనుల్లోనూ లక్ష్యం ఉండదు. ఉదాసీనుడై ఉంటాడు. జరిగే పనులన్నీ కూడా గుణాలు చేసే పనులే అని తెలుసుకుని నిశ్చలంగా ఉంటాడు. గుణాలకు భిన్నమైన ఆత్మను అవలోకిస్తూ తృప్తితో ఉంటాడు. అతనికి సుఖదుఖాలు రెండూ సమానమే. అతను నిరంతరం దర్శిస్తున్నది ఆత్మనే కాబట్టి అతడి దృష్టికి మట్టి బంగారం రెండూ ఒకలాగే ఉంటాయి. అతనికి వీళ్ళు ఇష్టులని వీరు అయిష్టులని భేదం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడు, ధైర్యంతో ఉంటాడు. తనను దూషించినా భూషించినా రెండిటినీ సమానంగానే భావిస్తాడు. అతడు మానవమానాలు, స్నేహితులు, శత్రువులు అన్నీ అందరూ సమానమే. అతనికి అన్ని కార్యాలను పరిత్యజిస్తాడతను. త్రిగుణాతీతుడంటే అతనే. అంతేకాదు అర్జున, గుణాలను అతిక్రమించినవాడు నిశ్చలమైన భక్తితో నిరంతరం నన్నే సేవిస్తూ ఉంటాడు. గుణాలను అతిక్రమించడం వల్ల అతను బ్రహ్మభావం పొందడానికి అర్హుడవుతున్నాడు. అర్జున, ఏ వికారం లేనటువంటి నాశరహితమైనటువంటి పరబ్రహ్మకి, నిత్యమైన ధర్మానికి, స్థిరమైన మోక్షపదానికి ఆశ్రయమైన వాణ్ణి నేనే కదా. బ్రహ్మం అంటే పరమాత్మ, ప్రత్యేగాత్మ స్వరూపం. ఈ ప్రత్యేగాత్మ దేనిలో ఉంటుందో అది ప్రతిష్ఠ. జ్ఞానంతో పరమాత్మగా నిశ్చయింపబడేవాడు ఈ ప్రత్యేగాత్మయే కాబట్టి అది పరమాత్మకు ప్రతిష్ఠ అంటే ఆశ్రయమైంది అన్నమాట. ఏ ఈశ్వర శక్తి వల్ల భక్తానుగ్రహం మొదలైన వాటి కోసం బ్రహ్మం ప్రవర్తిస్తున్నదో ఆ శక్తినైన నేను బ్రహ్మము. త్రిగుణాతీతుడై భక్తితో నన్ను ఆరాధించేవాడు ఈ బ్రహ్మభావాన్నే పొందుతాడు. అంటే భగవంతుని వంటి వాడే అవుతాడు అని ముగించాడు శ్రీకృష్ణ భగవానుడు.